ఎస్తేర్ అను 23 సంవత్సరాలు బాంబేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది. 22 డిసెంబర్ 2013 క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫ్యామిలీతో చేసుకోవాలని చెప్పి ఆంధ్రాలో ఉన్న మజిలీపట్నం ఊరికి బయలుదేరి వెళ్ళింది. 12 రోజులు అక్కడే ఉండి సెలబ్రేషన్ మొత్తం చేసుకుని 4th జనవరి 2014 లో మళ్ళీ బొంబాయికి ట్రైన్ ఎక్కి రిటర్న్ వచ్చింది. చంద్రబాన్ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చి టాక్సీ మేడం అని చెప్పి ఆమెని బయటికి తీసుకుని వెళ్ళాడు. బయటకు వెళ్లి చూస్తే అక్కడ క్యాబ్ బదులు అక్కడ ఒక బైక్ ఉంది. అదేంటి క్యాబ్ అని చెప్పావు కదా, మరి ఇక్కడ బైక్ ఉంది అని అడిగితే సారీ మేడం అని చెప్పి నా ఫ్యామిలీని మొత్తం మీ బైక్ మీదనే పోషించుకోవాలనేసరికి అతన్ని నమ్మి బైక్ ఎక్కి వెళ్ళింది. అలా కొద్ది దూరం వెళ్ళాక బైక్ ట్రబుల్ ఇచ్చిందని ఒక పక్క కాపుకొని అటు ఇటు చూస్తూ ఎవరు లేకపోయేసరికి అనూయ నోరు గట్టి పట్టేసుకుని పక్కనున్న పొదల్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక రాయిని తీసుకొని ఆమె తల మీద గట్టిగా కొట్టేసరికి ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడ ఆమెను అనుభవించి ఆమె దగ్గర ఉన్న డబ్బు, ల్యాప్టాప్, నగలన్నీ తీసుకొని పారిపోయాడు. ఇంటి నుంచి బయలుదేరిన కూతురు నుంచి ఇంకా ఫోన్ రాలేదని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా వెంటనే మళ్ళీ హాస్టల్ కి ఫోన్ చేస్తే అనూయ రాలేదని చెప్పారు. తల్లిదండ్రులు భయపడి బాంబేకి వచ్చారు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వెతుకుతుండగా 12 రోజుల తర్వాత అనూయ బాడీ దొరికింది. బాడీని అనూయ వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చారు. ఈ పని ఎవరు చేశారని విచారణ చేస్తే వాళ్ళని చంద్రబాను చేశాడని కన్ఫర్మ్ చేసుకుని అతను వెతకడం మొదలు పెట్టారు. అలా వెతుకుతుండగా చంద్రబాను 2 నెలల తర్వాత దొరికాడు. అలా కోర్టు అతనికి 2015 లో ఉరిశిక్ష విధించింది. మీరు ఏ క్యాబ్ అయినా ఎక్కండి, కానీ మీకు తెలిసిన రూటే తీసుకుని వెళ్ళండి. అలానే క్యాబ్ డ్రైవర్లు అందరూ ఈ చంద్రబాన్ లో ఉండరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.